తెలుగు నటుడు పవన్ కళ్యాణ్, తమిళ నటుడు విజయ్ ఇద్దరూ కూడా నా అభిమాన నటులే. కానీ నా అభిమాన నటుల మధ్య ఎంత వ్యత్యాసం ఉందో, వాళ్ళ మాటల్లో, వాళ్ళ చేష్టల్లో, వాళ్ళ ఆలోచనలో ఎంత తేడా ఉందో నిన్న విజయ్ గారి మాట్లాడిన మాటలు చూసిన తర్వాత, అరే పవన్ కళ్యాణ్కి విజయ్కి ఇంత తేడా ఉందా ఆలోచనలో? ఒక రాజకీయ పార్టీ పెట్టి మనం ప్రజల్లోకి ఎందుకు వస్తాం? ఉన్న పార్టీలు మంచిగా లేవు కాబట్టి, ఉన్న రాజకీయ పార్టీలు అవినీతి పార్టీలు కాబట్టి కొత్తగా మనం రాజకీయాలలోకి ప్రవేశించి ప్రజలకు ఏమైనా చెయ్యాలనే ఉద్దేశంతో కొత్తగా రాజకీయ పార్టీ పెడతారు. పూర్వం తెలుగు నటులు, తమిళ నటులు ప్రతి ఒక్కరూ కూడా రాజకీయ పార్టీ పెట్టి సక్సెస్ అయింది కూడా ఏ పార్టీతో పొత్తు లేకుండా వాళ్ళు సొంతంగా పార్టీ పెట్టి వాళ్ళ సొంత ఆలోచనలతో ఇండివిజువల్గా గెలుపొందడం జరిగింది. చిరంజీవి గారు కూడా పార్టీ పెట్టారు, ఎవరితో కలవకుండానే ఆయన పార్టీ విలీనం చేసేసారు. ఆయన ఎవరు కూడా తప్పుపట్టరు. మరి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పార్టీ పెట్టి ఏం చేస్తున్నాడు, ఆయన పొత్తులతో ఎలా వెంపల్లాడుతున్నాడు, విజయ్ కొత్తగా పార్టీ పెట్టి ఎలా మాట్లాడుతున్నాడు, వీళ్ళిద్దరిలో ఎంత వ్యత్యాసం ఉందో ఒక్కసారి విజయ్ నిన్న మాటలు మాట్లాడినాడు. విజయ్ మాట్లాడిన మాటలు మనం విందాం. There are so many jackals and other animals in the forest, but there will be only one lion. And even if it is single, it will be the king of jungle. It is not only a description but also a clear declaration. Single tapati pesidi namaskar. Tannod tanitanme elakkive elakkaadu. Yes, a lion is always a lion. There are so many jackals and other animals in the forest, but there will be only one lion. And even if it is single, it will be the king of jungle. చూసారుగా, అది ఒక రాజకీయ పార్టీ నాయకుడికి ఉండాల్సిన లక్షణం. ఏ రాజకీయ పార్టీ పెట్టిన వ్యక్తి అయినా సొంతంగా రాజకీయాలలో ఎదగాలి. ఉన్న పార్టీలకు మనం ఎంత వ్యతిరేకంగా ఉంటూ వాళ్ళపైన పోరాటం చేస్తున్నామో, ఉన్న పార్టీల యొక్క తప్పులను మనం ఎత్తి చూపే విధంగా రాజకీయ పార్టీ పెట్టే నాయకుడు ఉండాలి. కోట్లాది మంది అభిమానులున్న అటు పవన్ కళ్యాణ్, ఇటు విజయ్, తెలుగు తమిళ ఇండస్ట్రీలో ఇద్దరు కూడా అగ్ర హీరోలే. ఇద్దరి ఆలోచనలో ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. పొత్తుల కోసం వెంపర్లాడే వ్యక్తి పవన్ కళ్యాణ్. పొత్తులే నాకు అవసరం లేదు, అడవిలో ఎన్ని జంతువులున్నా, ఎన్ని క్రూర మృగాలున్నా కింగ్ అనేది ఒక సింహమే. సింహం ఎప్పుడు సింగిల్గానే వస్తుంది, గుంపుగా రాదు. నేను సింగిల్గానే పోటీ చేస్తాను. ఆ సింహం ఎలా అడవిలో రాజుగా ఉంటుందో, సింగిల్గా రారాజుగా ఆ అడవిలో సింహం ఎలా ఉంటుందో, నేను సింగిల్గా కింగ్ లాగా నేను ఒంటరిగానే పోటీ చేస్తాను అని విజయ్ అన్న మాటలు ప్రతి ఒక్కరికి కూడా ఇన్స్పిరేషన్. ఓట్లు వస్తాయా రావా అనేది అసలు ఎవరు కూడా పట్టించుకోరు. మనం రాజకీయ పార్టీ పెట్టి ఎలా పోరాడుతున్నాం, ప్రజల కోసం ఎలా పోరాడుతున్నాం అనేదే ముఖ్యం. ఓట్లేందండి, ప్రజలలో ముందుకు వచ్చి మనం పోరాడితే ఓట్లు ఎందుకు వేయరు? ఆ కోట్లాది మంది అభిమానులున్న ఒక వ్యక్తికి ఓట్లు వేయకపోవడం ఏంటి? దమ్ము, ధైర్యం, కలేజా ఉండాలి ఏ వ్యక్తికైనా. ఈరోజు విజయ్ మాట్లాడిన మాటల్లో దమ్ము, ధైర్యం, కలేజా కనపడుతున్నాయి. ఇన్స్పిరేషన్ విజయ్ మాట్లాడిన మాటలు. పవన్ కళ్యాణ్కి ఎందుకు లేదు అంత ధైర్యం? కోట్లాది మంది అభిమానులున్న పవన్ కళ్యాణ్ ఈరోజు ఎందుకు పొత్తుల కోసం ఆరాటపడుతున్నావు? ఈరోజు నీ పైన ఎన్నో ఆరోపణలు. లోకేష్ బాబు నీకు 50 కోట్లు ఇస్తున్నాడు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత, అందుకే పవన్ కళ్యాణ్ సైలెంట్గా ఉంటున్నాడు అని నీ పైన ఆరోపణలు వస్తున్నాయి. దీనికి నువ్వు సమాధానం చెప్పాలి. ఎందుకు పొత్తుల కోసం వెంపర్లాడుతున్నావు? అధికారం ముఖ్యమా?
ప్రజల గుండెల్లో నిలవడమే ముఖ్యం, కానీ అధికారం నీకు ముఖ్యమా? నువ్వు సక్రమంగా ఉంటే, నువ్వు నిజాయితీగా ఉంటే, నువ్వు మాట మీద ఉంటే, నువ్వు ప్రజల కోసం పోరాడితే ఓట్లు ఎందుకు రావు, సీట్లు ఎందుకు రావు? జగన్మోహన్ రెడ్డి రాజకీయ నాయకుడు కాదే. ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఒక వ్యాపారవేత్త, ఒక ముఖ్యమంత్రి కొడుగ్గా ఆయన రాజకీయాల్లో ప్రవేశించాడు. గతంలో ఏ రాజకీయ పార్టీ అధ్యక్షుడు కానీ, ఏ ముఖ్యమంత్రి కొడుకు కానీ సక్సెస్ కాలేదే. జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయినట్టుగా ఏ ముఖ్యమంత్రి కొడుకులు సక్సెస్ కాలేదే. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక్కడే భారతదేశంలో ఒక సింహంలాగా ఎలా పోరాడుతున్నాడు అతను. ఎందుకు అంత గట్టిగా నిలబడ్డాడు? 16 నెలలు జైల్లో పెట్టినా కానీ జనాలు ఎందుకు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేశారు? ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తున్నాడు? 2012 నుండి ఇప్పటి వరకు 2014, 2019, 2024 3 ఎన్నికల్లో పాల్గొన్నాడు. అదేవిధంగా 3-4 ఉప ఎన్నికల్లో పాల్గొన్నాడు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్గొన్నాడు. ఎక్కడ ఏ పార్టీతో జగన్మోహన్ రెడ్డి పొత్తు పెట్టుకోలేదే. అది గడ్స్ ఉన్న నాయకుడంటే, అది నిజాయితీ గల నాయకుడంటే, ఒంటరిగా పోటీ చేస్తూ ప్రజలపైన ఆధారపడి, ప్రజలపైన నమ్మకంతో నాకు ఓట్లేస్తారు, నేను ప్రజలకు మంచి చేశాను అనే ధైర్యం, దమ్ము ఉన్న నేత ఎవరైనా కానీ ఒంటరిగానే ఎన్నికలకు పోటీ వెళ్తారు. విజయ్ మాట్లాడినట్లుగా దమ్ము, ధైర్యం ఉన్న నాయకులే ఒంటరిగా పోటీ చేస్తారు. మనం ప్రజలకు మంచి చేస్తున్నాం, ప్రజల కోసం పోరాడుతున్నాం అనే దమ్ము, ధైర్యం ఏ నాయకుడికైనా ఉంటే పొత్తులు పెట్టుకోడు ఆ నాయకుడు. జగన్మోహన్ రెడ్డి లాగా, విజయ్ లాగా పొత్తులు ఎవరూ పెట్టుకోరు. పవన్ కళ్యాణ్ గారు ఆలోచించాలి. మీ మంచి కోసమే చెప్తున్నాం. మీకు మేము అభిమానులం, మీకు శత్రువులం కాదు. జగన్మోహన్ రెడ్డి నీకు శత్రువు కాదు. మీ అన్నని జగన్మోహన్ రెడ్డి ఇంటికి పిలిచి భోజనం పెట్టి సాదరంగా మర్యాదలు చేసి పంపాడు. చంద్రబాబు ఏ రోజు చిరంజీవి గారికి ఇంటికి పిలిచి భోజనం పెట్టలేదే, మర్యాదలు చేయలేదే. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు కూడా చిరంజీవి గారికి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చారు. అది మీరు తెలుసుకోవాలి పవన్ కళ్యాణ్ గారు. జగన్మోహన్ రెడ్డి మీకు శత్రువు కాదు. మీ అమ్మను తిట్టింది లోకేష్ బాబు, మీ ప్రజారాజ్యం పార్టీని లేకుండా చేసింది చంద్రబాబు నాయుడు. ఎల్లో మీడియా, చంద్రబాబు అనుకూల మీడియా ప్రజారాజ్యం పార్టీని లేనీయకుండా చేసింది. ఇవన్నీ మీకు గుర్తులేదా? మీ ప్రధాన శత్రువు చంద్రబాబే. చంద్రబాబుతోనే మీరు కలిశారు. మీ శత్రువు పక్కనే మీరున్నారు. మీ ఎదుగుదలకు చంద్రబాబు ప్రధాన శత్రువు. మిమ్మల్ని ఎదగనివ్వడు, సైలెంట్గా కూర్చొని పెడతాడు. ఇకనైనా బుద్ధి తెచ్చుకుని ప్రజల కోసం పనిచేయండి, ప్రజల కోసం పోరాటం చేయండి, ప్రజల కోసం సింగిల్గా వెళ్ళండి. ఎందుకు మీ అభిమానులు కోట్లాది మంది ఉన్నారు, ఎందుకు గెలవరు, ఎందుకు సీట్లు రావు? నిజాయితీగా మీరు ఎన్నికలకు వెళితే ఖచ్చితంగా విజయం అనేది వరిస్తుంది. మీరు నిజాయితీగా ప్రజలకు సేవ చేస్తే. మీలో నిజాయితీ లేదు కాబట్టి, మీరు నిజాయితీగా పనిచేయరు కాబట్టి, ప్రజలకు మీపై నమ్మకం లేదు కాబట్టి ప్రజలు మీకు ఓట్లు వేయరు. మొన్న ఎలా గెలిచారో ప్రజలందరికీ కూడా తెలుసు. ఈవీఎం బ్యాటరీలు, ఈవీఎం మిషన్లు, ఫామ్ 20 డేటా 108 రోజులకు పెట్టడం, ఇవన్నీ కూడా మీ గెలుపు ఎలా గెలిచారో ఆధారాలన్నీ చెప్తున్నాయి. ఇకనైనా ఆలోచించండి ఒక రాజకీయ పార్టీ నేతగా అని మీ ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను.